బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ స్పెషల్గా ఫోకస్ పెంచింది. రేపటి నుంచి ప్రచారం ముగిసేంత వరకు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించింది. ఇందులో భాగంగా డివిజన్కి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెంచింది. రేపటి నుంచి ప్రచారం ముగిసేంత వరకు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండాలని ఆదేశించింది. ఇందులో భాగంగా డివిజన్కి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? శశికర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ తన సర్వశక్తులు ఒడ్డుతుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు నామమాత్రంగా ప్రచారం చేసినట్టు బీజేపీ మరికొంత స్పీడప్ చేయాలని భావించింది. అయితే మొన్నటికి మొన్న తాజాగా కార్పెట్ బాంబింగ్ పేరుతో ఎప్పుడు కూడా తెలంగాణలో అలాంటి కార్పెట్ బాంబింగ్ పేరుతో పాదయాత్రలు నిర్వహించలేదు. అయితే మొన్న తాజాగా ఉత్తరాదిలో ఉన్నటువంటి విధంగా ఇక్కడ కూడా కార్పెట్ బాంబింగ్ పేరుతో ఒకేసారి నియోజకవర్గాన్ని అంతా కూడా చిత్తయ్యాలనేటువంటి ఆలోచనతో కార్పెట్ బాంబింగ్ పేరుతో పాదయాత్ర మహాపాదయాత్ర నిర్వహించింది. కానీ ఆ మహాపాదయాత్రకు సంబంధించి అనుకున్నటువంటి స్థాయిలో స్పందన రాలేదని మనం చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఒకేసారి అంటే సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఈ మహాపాదయాత్ర ఉంది. అయితే మొత్తం దాదాపుగా 7 డివిజన్లకు సంబంధించి 47 మందితో అక్కడ మహాపాదయాత్ర నిర్వహించాల్సింది ఉండగా కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు అంటే వర్షం కారణంగా కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు. అయితే మరొకసారి మహాపాదయాత్ర పేరుతో రేపటి నుంచి పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టారని చెప్పేసి కాషాయ దళం భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఏదైతే మొదట 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్, 2 ఏళ్లుగా పాలించినటువంటి కాంగ్రెస్ రెండో చెరొక పక్కల ఉన్నాయి. పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా గెలుపు అవకాశాలకు ఉన్నటువంటి సర్వశక్తులన్నీ వడ్డించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ భావించినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో నియోజకవర్గం పైన కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని దానికి అనుగుణంగానే రేపటి నుంచి మొత్తం 7 డివిజన్లకు సంబంధించి ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ నియోజకవర్గం పైనే ఫోకస్ చేస్తున్నారు. అయితే రేపటి నుంచి ఒక్కొక్క డివిజన్ కు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక ఎంపీతో ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీని ఆ నియోజకవర్గానికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా 7 డివిజన్లకు సంబంధించి అంటే బూత్ లెవెల్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, డివిజన్ల వారుగా ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, ఏదైతే శక్తి కేంద్రాలుగా అనౌన్స్ చేసిందో వాళ్ళకు ఇన్ఛార్జీలు మాత్రమే అక్కడ పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఏదైతే మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు లోక్సభ నియోజకవర్గం కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రచారం పైన ఫోకస్ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అందరు ఎమ్మెల్యేలు కావచ్చు, అందరు ఎంపీలు కావచ్చు, అక్కడ ఎక్కడ కూడా పెద్ద మొత్తంలో ప్రచారం చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మరికొన్ని రోజుల్లో ప్రచారం పర్వం కూడా ముగిసేటువంటి నేపథ్యం ఉండడంతో నవంబర్ 9న లాస్ట్ ప్రచార డే కావడంతో కేవలం ఇప్పుడు 8 రోజులే మిగిలి ఉండడంతో ఈ 8 రోజులు కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోనే ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడే ఉండాలి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా జాతీయ పథకాలు కావచ్చు,
అంటే దాదాపుగా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఎవరెవరికి బాధ్యతలు అప్పగించబోతున్నారు, ఈ కోఆర్డినేషన్కి సంబంధించి ఎప్పట్లో ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఏమైనా మనకి అప్డేట్స్ ఉండే అవకాశం ఉందా? మీడియాకి ఏమైనా సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే కేవలం బీజేపీ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయంగానే భావించాల్సిన అవసరం ఉందా? లేదు, ఇప్పటి వరకు అయితే రేపటి నుంచి పూర్తి స్థాయిలో మహాపాదయాత్ర ఉందని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు అనౌన్స్ చేశారు. మహాపాదయాత్రకు సంబంధించి ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీ ఉంటారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గ ఎంపీకి సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ సెక్షన్ లో ఉన్నటువంటి మండల నాయకులు కావచ్చు, జిల్లాల అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, గ్రామ అధ్యక్షులు కావచ్చు, దాదాపుగా 200 నుంచి 300 మంది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డివిజన్లలో పర్యటించనున్నారు అని మాత్రం మనకు ఉన్నటువంటి సమాచారం. కానీ ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ డివిజన్ కి కేటాయించబడ్డారు, ఎవరు ఎక్కడ ప్రచారం చేయబోతున్నారని మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసినప్పటికీ ఇక్కడ వరకు ఎక్కడ కూడా బయట అనౌన్స్ చేయలేదు. అంటే ఈ రోజు చెప్పే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే మొత్తానికి ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలో ఉండబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నట్టు నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ తో పాటు ఒకవైపు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం కొంత వెనుకబడి ఉంది అనేటువంటి వస్తున్నటువంటి వార్తలకు ప్రధానంగా ఈ లోటును పూడ్చేందుకు బీజేపీ కొంచెం సమాయత్తమైనట్టు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. మీరు అన్నట్లు మొన్న పూర్తిగా ఒక రకమైన అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు మహాపాదయాత్రకు సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా అస్త్రాలుగా ఏం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వటం కూడా కొంతవరకు ఇప్పటికే విమర్శిస్తుంది. పూర్తిగా నిన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీజేపీకి కానీ లేకపోతే బీఆర్ఎస్కు ఓటేస్తే పథకాలు అందమైనటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా అస్త్రాలుగా చేసుకొని బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే నగరంలో తెలంగాణలో ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అభివృద్ధికి నోచుకోలే అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి ఇప్పటికే నేతలంతా భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, కానీ అంటే జూబ్లీ హిల్స్ లో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కనీసం తెలంగాణలో ఉన్నటువంటి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా అలాంటి దుస్థితి కనపడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలు భావిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వాళ్ళు అభివృద్ధికి ఎంత దూరంలో జూబ్లీ హిల్స్ ఉంచారు. అంతేకాకుండా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వీళ్ళు చేసినటువంటి ఏదైతే అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఈ అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తాజాగా ఏదైతే అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ చేయలేదు. పూర్తి స్థాయిలో చేసినప్పుడు కూడా ఎందుకు 2 సార్లు, అంటే ఇది 3వ సారి మంత్రివర్గ విస్తరణ చేయడం. అయితే ఈ 3 సార్లు చేసినప్పటి సందర్భంలో కూడా గత 2 సార్లు చేసినప్పుడు ఎందుకు మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఒకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎక్కువ శాతం అంటే దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ 1,00,000కు పైచీలకు మైనారిటీలు ఉండడంతో ఒక వర్గంకి మేలు చేయడం కోసమే కేవలం ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ గా అంటే ఓటర్లను వాళ్ళ వైపు మలుచుకోవడానికే కేవలం కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకి, అందులో అజరుద్దీన్ కి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఓటు హక్కు కలిగినటువంటి క్యాండిడేట్ కి ఓటు హక్కు ఇచ్చింది. అయితే ఒకవేళ నిజంగానే మైనారిటీలకు గనక మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఎందుకు అంటే గతం నుంచి కూడా ఆయన జీవిత కాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే సేవ చేయడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ నాయకులు షబ్బీర్ అలీకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అన్నట్టుగా కూడా బీజేపీ క్వశ్చన్ చేస్తూ వస్తుంది. అయితే కేవలం అజరుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి క్యాండిడేట్ కావడము, మైనారిటీలు కావడంతోనే అసదుద్దీన్ ఓవైసీ చెప్పినటువంటి మేరకే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజల బాగోగుల కోసము పని చేయట్లేదు. కేవలం మైనారిటీల ఓట్లను దండుకోవడం కోసమే అజరుద్దీన్ కి మంత్రి పదవి వంటి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి రేపటి నుంచి పూర్తి స్థాయిలో వారం రోజుల పాటు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ప్రచారంలో మునిగిపోనున్నారు. నియోజకవర్గాన్ని అంతా కూడా చుట్టేనన్నారు. ఇప్పటికి ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఎంపీ అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళెవరు కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో అంటే ప్రచారాన్ని ఫోకస్ చేయలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఉంటారు అన్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్పినటువంటి మాటలు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.